पंचसूत्रकृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरून् गुरुदेवो महादेवो गुरुदेव सदाशिवः गुरुदैवात्मं नास्ति तस्मै श्रीगुरवे नमः। ओम वागर्थापिव सम्पृक्तौ वागर्थः पार्वती पते शिव हर हर महादेव हर राम। కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసేయాలని చెప్పి కోరుకుంటూ తరపున అన్నగారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకున్న కెమెరా అది వస్తుంది అది మనదే అధ్యక్షుడు చెప్పినట్టు కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నాం. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. రాబోయే కాలం మనది, రాబోయే రోజులు మనది. తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేయడం ఖాయం. ముత్యాల జనార్దన్ రెడ్డి అన్నగారు కాషాయ ధనముల జెండ ఎత్తిండో కలదప్పిన పేద గుండె తట్టిండో కష్టజీవి. వెల్కమ్ టు మీటింగ్ విత్ నిమిత్సాద్. ఈ రోజు నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు ముత్యాల జనార్దన్ రెడ్డి గారు భారీ ర్యాలీగా వెళ్ళబోతున్నాడు. ఈ రోజు 10వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా నరేంద్ర మోడీ గారి సంబరాలంటే ఈ సభకు హాజరు కావడానికి ఊరుకొండ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఈ రోజు మిర్జీలు జంచల మీదుగా బయలుదేరుతున్న ఆయన దగ్గర కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రోజు ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు మోడీ గారి సభకు భారీ మొత్తంలో భారీ ర్యాలీతో వెళ్ళబోతున్న సందర్భంగా మోడీ గారు ఈ రోజు ఎలాంటి విషయాలు ప్రజలకు చెప్పే ఆలోచన చేస్తా ఉన్నారు? ఈరోజు నా జన్మదినానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన జన్మదినాన్ని ఈరోజు చూసినట్టయితే మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మా అన్నదమ్ములు కానీ, మా సేవలాశ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి ధన్యవాదాలు తెలియజేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మే 10 ఇవాళ పరేడ్ గ్రౌండ్కి వస్తున్నారు. ఆయన ఎలక్షన్లో మీటింగ్ కాదు, ఓట్ల కోసం అసలే కాదు, ఈరోజు దేశ నిర్దేశం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి హైదరాబాద్ రాబోతున్నారు. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు నా బర్త్డే నరేంద్ర మోడీ గారి దర్శనం కూడా చేసుకుంటున్నా. గత 2 సంవత్సరాల కింద 2024లో ఇదే రోజు మే 10 రోజు నా బర్త్డే రోజు నారాయణపేటలో కూడా నాకు అవకాశం వచ్చింది. గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి నన్ను ఆశీర్వదించేందుకు నేను దేవుని దర్శనం చేసినట్టుగా అని భావిస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ వైపు అందరు చూస్తారు. భారతదేశం మొత్తం ఆయన పట్టం కడతా ఉంది. ఆయన సభకు అందరు రావాలని కోరుతా ఉన్నా. ఈ రోజు బహిరంగ సభలో ఎలాంటి విషయాలు చెప్పే ఆలోచన చేస్తున్నారు? ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ముఖ్యంగా కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సభ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు మీరు చెప్పే ఏం సమాధానం? ఈరోజు అభివృద్ధి పనులు చేసిన పనులు ఓపెనింగ్ చేయాల్సిన పనులకు శంకుస్థాపనలు చేసి ఇవాళ మన జాతికి అంకితం చేసే దిశగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మన హైదరాబాద్ మన తెలంగాణలో అప్పుల రాష్ట్రంగా కూరుకుపోతా ఉంది. ఇలా చేస్తే బాగుండదు, మీకు సపోర్ట్గా ఉంటా, తెలంగాణ అన్ని రకాల ముందు తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఇలా శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మన మహబూబ్నగర్ జిల్లాలో ఈ హైవే రోడ్డు కూడా ఇలా జాతికి అంకితం చేసిన సందర్భాన్ని మనం అద్దెలో చూడబోతున్నాం. ఈ రోజు బహిరంగ సభను ఉద్దేశించి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు రేపు జరగబోయే
జిహెచ్ఎంసీ ఎలక్షన్ 3 కార్పొరేషన్లు కూడా 300 డివిజన్లు కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఇలా కలకత్తాను చూసినట్టయితే, ఒరిస్సాను చూసినట్టయితే, బీహార్ చూసినట్టయితే, ఇలా ఢిల్లీని చూసినట్టయితే, హర్యానాను చూసినట్టయితే, మహారాష్ట్రను చూసినట్టయితే ప్రతి ఒక్క దగ్గర కూడా బీజేపీ రెపరెపలాడుతూ ఉంది. ఇలా వచ్చిన దగ్గర బీజేపీ కంటిన్యూ ఉంది, రాని దగ్గర వస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. సో మొత్తానికి ఇదండి ఈ రోజు ఏదైతే ముత్యాల జనార్దన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా కూడా, అట్లాగే ఈ రోజు ఏదైతే నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూడా ఈ కల్వకుర్తి అంటే ఊరుకొండపేట నుంచి బయలుదేరుతున్న సందర్భంగా మొత్తానికి జనార్దన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు బహిరంగ సభకు వెళ్ళబోతున్న అంశాలు ప్రజలకు దగ్గరే ఆలోచన విధానంతో మోడీ గారు చెప్పబోతున్నారని ఆయన చెప్తున్నారు. మొత్తానికి ఇదాన్ని చూస్తున్నాను మీటింగ్ నేను ప్రసాద్.